ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శుక్రుడు ప్రేమ వివాహాలు, అలాగే ప్రేమ వివాహం విఫలమవ్వడము, వైవాహిక సమస్యలు ఇలాంటివి ఇవ్వడానికి ఎటువంటి కాంబినేషన్స్ మనం పరిశీలించాలి. అలాగే ముఖ్యంగా ఎప్పుడైతే లవ్ మ్యారేజ్ అవుతుందో, మ్యారేజ్ అయిన తర్వాత వారిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ రావడము, ఆ మ్యారేజ్ బ్రేక్ అవ్వడము ఇలాంటివి జరగడానికి శుక్రుడి నుంచి ఎటువంటి కారణాలు మనం చూడొచ్చు. ఎందుకంటే వివాహవంతన చేసేటప్పుడు, మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఇద్దరివి కూడా, అమ్మాయివి అబ్బాయివి కూడా మ్యారిటల్ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అని మనం పరిశీలన చేస్తాము. అలా చేసేటప్పుడు శుక్రుడి యొక్క పాత్ర తప్పనిసరిగా మనం చూస్తాము. ఈ సందర్భంలో శుక్రుడు ప్రేమ వివాహాలు ఫెయిల్ అవ్వడానికి కావచ్చు, లేదా వివాహం అయిన తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే వివాహం అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్లోకి వెళ్ళడము, సెపరేట్ అవ్వడము ఇలాంటివి జరగడానికి శుక్రుడి యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఎలా మనం పరిశీలించవచ్చు అనే విషయాల్ని తెలియచేస్తాను. చాలా సందర్భాల్లో చూడండి, ఒక లవ్ మ్యారేజ్ అయిందనుకుందాము. మ్యారేజ్ అవ్వకముందు ఇద్దరి మధ్య చాలా బాండింగ్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది, మన ఇద్దరం కలిసి బతుకుతాము అనేటువంటి చాలా గట్టి కమిట్మెంట్ ఉంటుంది. అదే మ్యారేజ్ అయిన తర్వాత చాలా త్వరగా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావడము, అది మ్యారేజ్ బ్రేక్ అవ్వడం వరకు కూడా వెళ్తూ ఉంటుంది. మరి మ్యారేజ్కి ముందు అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి లవ్ ఎందుకు తర్వాత బ్రేక్ అయింది? ఇటువంటివి అనలైజ్ చేసేటప్పుడు మనం తప్పకుండా శుక్రుడిని చూడాలి. శుక్రుడి కోణం నుంచి ఏ కారణాలు ఉంటే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి, అలాగే వివాహం అయిన తర్వాత నార్మల్ మ్యారేజ్ కూడా, అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కూడా అయిన తర్వాత ఇద్దరి మధ్య కూడా అపార్థాలు రావడం కావచ్చు, ఇలాంటివి చోటు చేసుకోవడానికి శుక్రుడి యొక్క స్థితి ఎంతవరకు మనం కారణంగా చూడొచ్చు అనేది కొంతవరకు తెలియజేస్తాను. ప్రేమ వివాహాల విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు ప్రేమ, అలాగే అట్రాక్షన్, అందము ఇలాంటి వాటికి కారకుడు. ప్రేమకి సంబంధించినటువంటి హౌసెస్లో, అట్రాక్షన్కి సంబంధించినటువంటి హౌసెస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే అటువంటి దశ నడుస్తున్నప్పుడు తప్పకుండా వారికి ప్రేమ వివాహం అవడానికి అవకాశం ఉంటుంది. వారి మ్యారేజ్కి పునాది వారిద్దరి మధ్య కూడా మ్యారేజ్కి ముందు ఉన్నటువంటి స్నేహము, ప్రేమ, ఆకర్షణ పునాది అవుతాయి. ఉదాహరణకి లగ్నం నుంచి 5th హౌస్లో 11th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు, అలాగే చంద్రుడి నుంచి కూడా 5th హౌస్ 11th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు కూడా కొంతవరకు ఆపోజిట్ సెక్స్ మీద అట్రాక్షన్ కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అప్పుడు కనుక శుక్ర మహాదశ నడుస్తూ ఉంటే తప్పకుండా అటువంటి అట్రాక్షన్ జరిగేటువంటి సందర్భాలు ఎదురవుతాయి. అలాగే శుక్రుడు మ్యారేజ్ని ఒక్కొక్కసారి బ్రేక్ చేస్తాడు, ఒక్కొక్కసారి బ్రేక్ చేయరు. ఇద్దరి మధ్య కూడా అటువంటి డిస్టర్బెన్స్ ఉంటూనే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. అంటే వారి పూర్వజన్మే దానికి కారణము. పూర్వజన్మ రుణం ఏదైతే ఉందో, కర్మ, అది డిసైడ్ చేస్తుంది వాళ్ళిద్దరూ కొన్నాళ్ళు కలిసి విడిపోవాలా, లేదా ఇద్దరు కూడా అయిష్టంగా అయినా సరే కలిసి ఉండాలా అనేది. ఈ పర్స్పెక్టివ్లో కూడా మనం శుక్రుడిని చూడాల్సి ఉంటుంది. మొట్టమొదట లవ్ మ్యారేజ్ విషయానికి వచ్చినట్టయితే 5th హౌస్లో శుక్రుడు, 11th హౌస్లో శుక్రుడు అప్పుడు తప్పకుండా వారిద్దరి మధ్య అట్రాక్షన్ అనేది ట్రిగర్ అవుతుంది. కానీ 7th హౌస్ కనుక నెగిటివ్గా ఉండి శుక్రుడితో 7th హౌస్ యొక్క సంబంధము, 7th లార్డ్ శుక్రుడితో నెగిటివ్ రిలేషన్లో కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. ఎందుకంటే 5th హౌస్ అనేది కేవలం లవ్ అఫేర్స్, అట్రాక్షన్ వీటి కోసం మనం చూడాల్సినటువంటి హౌస్. 5th హౌస్, 2nd హౌస్ రెండు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండి 5th హౌస్కి 7th హౌస్కి, 5th లార్డ్కి 7th లార్డ్కి స్ట్రాంగ్ రిలేషన్, పాజిటివ్ రిలేషన్ కనుక ఉన్నట్టయితే లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ అవుతుంది. ఇది మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే లవ్కి చూసేటువంటి హౌస్ 5th హౌస్ అయితే మ్యారేజ్కి చూసే హౌస్ 7th హౌస్. ఈ రెండు కూడా మనం పరిశీలించాలి. ఇక శుక్రుడు ప్రేమను కలిగించినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, శుక్రుడు వ్యామోహానికి కారకుడు, లస్ట్కి కారకుడు, విపరీతమైనటువంటి వ్యామోహానికి కారకుడు శుక్రుడు. ఒక అబ్బాయిని చూసి ఇష్టపడడం, లేదా ఒక అమ్మాయిని చూసి ఇష్టపడడం అనేది జరిగినప్పుడు వారిద్దరి మధ్య తెలియకుండానే ఒక అట్రాక్షన్, దానికి పునాది ఉండదు.
అంటే పెద్దగా లాజిక్ అనేది అక్కడ అప్లై చేయరు. అయితే రియాలిటీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో మ్యారేజ్ అయ్యి, అప్పుడు వారిలోని ఇమాజినేషన్ అంతా పోయి రియాలిటీలోకి రావడం వల్ల డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. శుక్రుడు ఎప్పుడు కూడా వ్యామోహాల కారకుడు, అలాగే ఊహలకి కారకుడు. ఊహించుకుని ఏదైనా ఒక విషయాన్ని కావచ్చు, ఒక వ్యక్తిని గురించి కావచ్చు, ఊహించుకున్న ఒక అభిప్రాయానికి రావడము, ఊహల్లో ఆనందించడము, ఇవన్నీ శుక్రుడు ఇచ్చేటువంటి లక్షణాలు. అందుకే సినిమాలో రాణించాలంటే శుక్రుడి యొక్క బలం ఉండాలి. సినిమా అంటేనే అదంతా కూడా నటన, అది వాస్తవ ప్రపంచం కాదు. అదంతా కూడా ఊహలతో నటులు ఆ పాత్రను పోషించడము, దానివలన అదొక సినిమాగా రూపొందడం. ఇది సినిమా యొక్క లక్షణము. కాబట్టి ఈ విధమైనటువంటి శుక్రుడి యొక్క పాత్ర ఉన్నప్పుడు ఇమాజినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి కూడా చాలాసార్లు కారణమవుతూ ఉంటుంది. ఇక శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పుడు, అంటే ఉచ్చలో ఉన్నప్పుడు, అలాగే శుక్రుడు నీచలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. శుక్రుడు ఉచ్చలో ఉండేది మీనరాశిలో, అది కాలపురుష చక్రంలో 12th హౌస్. 12th హౌస్ అంటే ఇమాజినేషన్, అలాగే విపరీతమైన వ్యామోహాలు, లగ్జరీస్, అడిక్షన్స్, ఇవన్నీ సూచించే హౌస్ 12th హౌస్. అందులో శుక్రుడు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. అయితే ఇదే 12th హౌస్లో శుక్రుడు ఉన్నాడు అంటే మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి కారణము పితృదోషం అని కూడా మనం గ్రహించాలి. పరలోకానికి సంబంధించినటువంటి విషయాలైనటువంటి పితృదోషము, ఇలాంటివి కూడా వారి మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి కారణమవుతూ ఉంటాయి. వారి పితృకర్మలు సరిగ్గా నిర్వహించడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. శుక్రుడు యొక్క బలం వలన, అంటే మీనంలో శుక్రుడు లేదా వ్యయంలో శుక్రుడు ఉండి మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్టయితే. ఇక శుక్రుడు నీచలో ఉన్నప్పుడు, శుక్రుడికి నీచ కన్య, అది కాలపురుష చక్రంలో 6th హౌస్. 6th హౌస్ అంటే హార్డ్వర్క్కి సంబంధించినటువంటి హౌస్, కృషికి సంబంధించినటువంటి హౌస్. శుక్రుడు ఎప్పుడు కూడా కష్టపడ్డాన్ని ఇష్టపడ్డు, అన్నీ కూడా తనకి అమరినట్టు ఉండాలి లైఫ్లో. కష్టపడి సంపాదించడం కంటే కూడా షార్ట్కట్లో ఎలా సంపాదిద్దాము అనేటువంటి ఆలోచన చేసేవాడు శుక్రుడు. అలాగే శరీరంలో కూడా మన స్టమక్, ఉదరము, దాని కింద భాగము, ఇంటెస్టైన్స్, అవి సూచిస్తుంది 6th హౌస్. మనం తిన్న ఆహారము, దాని డైజెషన్, ఇవన్నీ సూచించే హౌస్ 6th హౌస్. ఇందులో శుక్రుడు ఉన్నప్పుడు వారెప్పుడూ కూడా మితిమీరి ఎక్కువగా తినడము, భోగ విలాసాల్లో ఉండడము, వీటిని కోరుకునేటువంటి మనుషులే ఉంటారు. ఇందులో శుక్రుడు కంఫర్టబుల్గా ఉండడు. ఎందుకంటే శుక్రుడు అంటేనే లగ్జరీస్ని, పర్ఫ్యూమ్స్ని, ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని కోరుకునే ప్లానెట్. అటువంటి ప్లానెట్ ఉదరము, దాని కింద ఉన్నటువంటి ఇంటెస్టైన్స్, ఇలాంటి స్థానానికి సంబంధించిన 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే చాలా చాలా డిస్కంఫర్ట్తో ఉంటాడు, అనీజీగా ఉంటాడు. అందుకే నీచలో ఉండడం జరుగుతుంది కన్యలో శుక్రుడు. 6th హౌస్లో, లగ్నం నుంచి 6th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు కూడా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పార్ట్నర్ నుంచి వారికి ఎప్పుడు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. తాను ఏదైతే ఊహల్లో ఊహించుకున్నాడో అటువంటి పార్ట్నర్ రాలేదు అనేటువంటి భావనలో ఎక్కువగా వారు ఉంటారు. ఇదొక ప్రధాన కారణం అవుతుంది వారి మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ రావడానికి, మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి. ఈ విధంగా శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు, నీచలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు ఇస్తాడు అనడానికి కారణాలు కూడా ఇలా మనం కొంతవరకు అర్థం చేసుకోవాలి. అలాగే శుక్రుడు ఎప్పుడైతే వక్రించి ఉంటాడో, పాస్ట్ లైఫ్ రిలేషన్ కర్మ అనేది బలంగా అక్కడ నడిపిస్తుంది వారి యొక్క వివాహం కావచ్చు, ప్రేమం కావచ్చు. ఇటువంటి వక్రించిన శుక్రుడు కనుక పాపగ్రహాలైనటువంటి కేతువుతో కానీ, రవితో కానీ ఉన్నట్టయితే ఆ మ్యారేజ్ బ్రేకేజ్ వరకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, బ్రేక్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతువుతో ఉన్న శుక్రుడు ఇలా ఉన్నప్పుడు, ముఖ్యంగా వక్రించిన శుక్రుడు. వక్రించిన శుక్రుడు అంటే పాస్ట్ లైఫ్ రిలేషన్తో వాళ్ళ జీవితంలోకి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చారు అని అర్థం. అది ఎంతవరకు నిలబడుతుంది అనేది శుక్రుడి యొక్క బలం మీద, ఏ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహాలు శుక్రుడిని చూస్తున్నాయి, ఇలాంటి అంశాన్ని పరిశీలించి మనం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అలాగే శుక్రుడు దుస్థానాల్లో ఉన్నప్పుడు కూడా 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్, ఈ మూడు కూడా పూర్వజన్మకు సంబంధించినటువంటి హౌసెస్ ఇవి. ఇందులో ఉన్న శుక్రుడు 7th లార్డ్తో ఉన్న, అంటే సప్తమాధిపతితో ఉన్న, దారకారకుడితో ఉన్న,
దారకారకుడై దుస్థానాల్లో ఉన్న కొంతవరకు వివాహంలో సమస్యలు ఉంటాయి. అది కూడా పూర్వజన్మ రుణం వల్ల వారి జీవితంలోకి వారి జీవిత భాగస్వామి వస్తుంది. దానివల్ల కష్ట సుఖాలన్నీ కూడా ఆ పెండింగ్ కర్మ వల్ల వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వారి మ్యారేజ్ లైఫ్ చాలా బాగుండొచ్చు, లేదా ఎప్పుడూ సమస్యలతో ఉండొచ్చు. అంటే వారి మ్యారేజే వారికి లైఫ్లో పెద్ద యాక్టివ్ అంశం అవుతుంది. అంటే దాని గురించి ఎక్కువ వాళ్ళు శ్రమపడుతూ ఉంటారు. కెరీర్ గురించి లేదా ఫినాన్షియల్ స్టేటస్ దీని గురించి కంటే కూడా వారి మైండ్ ఆక్యుపై అయ్యేది భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అండర్స్టాండింగ్ మీదే వారు ఎక్కువగా వారి ఎనర్జీ అంతా కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ పూర్వజన్మ రుణం అనేది అంత స్ట్రాంగ్గా యాక్టివ్గా ఉంటుంది అలాంటి ప్లేసెస్లో కనుక్కున్నట్టయితే. అలాగే శుక్రుడు 6th లార్డ్ అయ్యి, లేదా 8th లార్డ్ అయ్యి, లేదా 12th లార్డ్ అయ్యి 7th హౌస్లో ఉన్న, అలా ఉండి వక్రించి ఉన్న కొంతవరకు పాస్ట్ లైఫ్ కర్మ అనేది వారిని డ్రైవ్ చేస్తోంది, వారిని నడిపిస్తోంది వారి యొక్క వివాహంలో అనేది అర్థం చేసుకోవాలి. వారికి ఎదురుపడినటువంటి జీవిత భాగస్వామి కావచ్చు, లవర్ కావచ్చు, పూర్వజన్మ రుణంతోనే వాళ్ళకి పరిచయం అవుతారు. చాలా సందర్భాల్లో శుక్రుడి వల్ల లవ్లోకి ఎంటర్ అయిన వాళ్ళు చాలా త్వరగా లవ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. పెద్దగా ఆలోచించరు, ఎందుకంటే అంత ప్యాషనెట్గా వాళ్ళు ఎంటర్ అయిపోతారు ఆ రిలేషన్లోకి. ఇంకొన్ని కాంబినేషన్స్ కనుక చూసినట్టయితే లవ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత వారి చేతిలో మోసపోవడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఒక్కొక్క గ్రహంతో శుక్రుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలని ఇస్తాడు. ఉదాహరణకి రాహుతో ఉన్న శుక్రుడు మ్యారేజ్లో చీటింగ్కి గురయ్యేటట్టు చేసేటువంటి కాంబినేషన్ అది. అయితే నవాంశలో శుక్రుడి యొక్క పాత్రను బట్టి వివాహంలో ఎంతవరకు హ్యాపీనెస్ ఉంటుంది అని మనకు బాగా క్లూ అనేది వస్తుంది. లవ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు. ముఖ్యంగా మ్యారేజ్ అనాలిసిస్ చేసేటప్పుడు, శుక్రుడిని అనలైజ్ చేసేటప్పుడు శుక్రుడి యొక్క స్థితి నవాంశలు ఎలా ఉంది అనేది మనం చూసి తీరాలి. ఉదాహరణకి నవాంశలో శుక్ర రాహులు కలిసి ఉన్నారు అంటే డిఫరెంట్ కల్చర్స్ నుంచి ఇద్దరు వచ్చిన వ్యక్తులు అయి ఉంటారు. అంటే వాళ్ళ ఎన్వైర్న్మెంట్, అబ్బాయి పెరిగిన ఎన్వైర్న్మెంట్ వేరుగా ఉంటుంది, అమ్మాయి పెరిగిన ఎన్వైర్న్మెంట్ వేరుగా ఉంటుంది. అలా రెండు భిన్నమైనటువంటి సంస్కృతులు కావచ్చు, వాతావరణంలో పెరిగినటువంటి వారై ఉంటారు. వారిద్దరికి మ్యారేజ్ అనేది అవుతుంది. ఇంకొన్నిసార్లు శుక్రుడు రాహుతో నవాంశలో కనుక్కున్నట్టయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లోకి ఎంటర్ అవ్వడము, భర్త భార్యను మోసం చేయడము, ఈ విషయంలో ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. శుక్రుడు నవాంశలో కుజుడితో కనుక ఉన్నట్టయితే, అది కూడా ముఖ్యంగా అబ్బాయిలు కనుక ఉన్నట్టయితే పరస్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. భార్య కాకుండా వేరే స్త్రీలతో పరిచయాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా వారు తన సౌల్మేట్ ఎవరు అనేది ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. వాళ్ళు భార్యతోనూ వారు సాటిస్ఫాక్షన్తో ఉండరు, వేరే లవర్తోనూ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లోకి వెళ్ళినా అక్కడ హ్యాపీగా ఉండరు. ఎప్పుడు కూడా ఈ సర్చింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కేతుతో కనుక శుక్రుడు ఉన్నట్టయితే నవాంశలో అగ్రెసివ్ పార్ట్నర్ వస్తారు. ముఖ్యంగా అమ్మాయి కనుక ఉన్నట్టయితే హస్బెండ్ చాలా కోపిష్టి స్వభావం ఉన్నవాడు, తర్వాత వారి మ్యారేజ్లో వైలెంట్ ఇన్సిడెంట్స్ జరగడము, ఫిజికల్ అబ్యూస్కి గురవ్వడము, ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా శుక్రుడిని అనలైజ్ చేసేటప్పుడు మ్యారేజ్ విషయంలో నవాంశలో శుక్రుడు ప్లేస్మెంట్ అనేది చాలా తప్పకుండా మనం చూసి తీరాలి. చాలా మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది నవాంశ అనేది. అలాగే రవితో కలిసిన శుక్రుడు నవాంశలో కనుక్కున్నట్టయితే ఈగో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వారిద్దరి మధ్య కూడా. ఒకరి మీద ఒకరు డామినేషన్ చూపించుకోవాలని ప్రయత్నించడము, దానివల్ల ఎక్కువగా ఫ్రిక్షన్ డెవలప్ అవుతూ ఉంటుంది. కుజ శుక్రుడు కలిసినప్పుడు ఇంపల్సివ్ భర్త, ఏదన్నా అనుకుంటే వెంటనే చేసేయడము, వెంటనే కోపం తెచ్చుకోవడము, వెంటనే ఆవేశపడము, ఇటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నవాంశలో ఏ గ్రహాలతో శుక్రుడు ఉన్నాడో అనేది కూడా చాలా చాలా ముఖ్యము వైవాహిక సౌఖ్యాన్ని మనం అనలైజ్ చేసేటప్పుడు. ఉదాహరణకి అమ్మాయికే తీసుకుందాము, రవి శుక్రులు కలిసి ఉన్నారు ఒక రాశిలో నవాంశలో, లగ్నంలో కావచ్చు. అలా ఉన్నప్పుడు వీరికి కొంత ఈగో లెవెల్స్ అనేవి పార్ట్నర్ మీద చూపించడం అనేది జరుగుతుంది. అది వీరికి కూడా తెలియదు. వీరి నేచరే కొంత డైనమిక్ నేచర్ ఉంటుంది. వీరి అపియరెన్స్ కావచ్చు, వీరు చూడడానికి కూడా చాలా హుందాగా ఉండడము, చాలా డైనమిక్గా ఉండడము, చురుగ్గా ఉండడము, యాక్టివ్గా ఉండడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి.
దానివల్ల వారి యొక్క స్పౌస్ అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారి మీద కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇది కలిగిస్తుంది. రవి ఎక్కడున్నా కానీ ఒక రాయల్ నేచర్ని చూపిస్తాడు. వీరి నేచర్లోనే ఒక రాయల్ నేచర్ ఉంటుంది. దానివల్ల త్వరగా వాళ్ళు ఈర్ష్యకి గురవుతూ ఉంటారు. అలాగే ఇన్లాస్తో కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వారి అత్తగారి నుంచి కావచ్చు, ఆడపడుచుల నుంచి ఎక్కువగా వారు వ్యతిరేకతని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇలాగ ఒక్కొక్క గ్రహాన్ని నేచర్ని బట్టి మనం డీటెయిల్గా అనలైజ్ చేయొచ్చు. మనకి ఈ చార్ట్స్ని స్టడీ చేసేటప్పుడు ఎన్ని చార్ట్స్ స్టడీ చేస్తే మనకు అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎప్పుడు కూడా రీసెర్చ్ సబ్జెక్ట్ ఇది. ఏ అంశమైనా సరే ఆస్ట్రాలజీలో కేవలం సూత్రాల ఆధారంగా చెప్పలేము. ఎప్పటికప్పుడు ప్రతి కేస్ స్టడీని అన్ని కోణాల్లో పరిశీలించినప్పుడు మనకు అబ్జర్వేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే చంద్ర శుక్రుల కలయిక చాలా ఎమోషనల్ పార్ట్నర్స్ అయి ఉంటారు. ఇద్దరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. అలాగే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇద్దరి మధ్య. చిన్న చిన్న విషయాలు కూడా తరచూ విభేదించడము, మళ్ళీ కలుసుకోవడము, ఇలా ఎమోషనల్ టర్బులెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ శుక్ర చంద్ర కాంబినేషన్ ఉంటుంది. ఇది D1లోనూ ఇటువంటి లక్షణం ఉంటుంది, D9లో కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా రాశి చార్ట్లో, నవాంశ చార్ట్లో ఎందులో ఉన్నా కానీ ఈ లక్షణం అయితే ఉంటుంది. నవాంశలో ఉండడం అనేది మరింతగా ఎక్కువగా మనకి ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది వివాహం విషయంలో. శుక్రుడు కనుక ఇటువంటి గ్రహాలతో కలిసి ఉన్నట్టయితే, ఈ విధంగా శుక్రుడు కనుక ఇబ్బంది పెడుతూ ఉంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ పాయింట్, ఇది పాస్ట్ లైఫ్ కర్మ రిలేషన్తో వచ్చినటువంటి బంధము. మన వైపు నుంచి ఎటువంటి పరిహారాలు చేయడం వలన శుక్రుడిని మనం పాజిటివ్గా చేసుకోవచ్చు అనేది ఆలోచించాలి. నేను ఎప్పుడు కూడా పరిహారాలు అంటే గుడికి వెళ్ళడము, దానం ఇవ్వడము ఇలాంటివి కాకుండా శుక్రుడు ఏ మెసేజ్ ఇస్తున్నాడు, మనం ఏ కర్మలు చేశాము, ఎటువంటి పొరపాటు చేశాము అనేది సూచిస్తున్నాడు అని అర్థం చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవడమే అసలైనటువంటి రెమెడీ. ఉదాహరణకి శుక్రుడు స్త్రీ పక్షపాతి. మ్యారేజ్లో ప్రాబ్లం ఉంది అంటే ఎప్పుడు కూడా వారు భార్యని గౌరవించాలి. భార్యకి ఎప్పుడు గౌరవం ఇవ్వాలి. వారు అడిగినది ఏదైనా మాట్లాడితే వినడము, వారి చిన్న చిన్న కోరికలు తీర్చడము, ఇలాంటివి చేయడం కూడా శుక్రుడికి రెమెడీగా పనిచేస్తుంది. అలాగే పరస్త్రీల వైపు ఆకర్షితులు కాకుండా ఉండడం కూడా ఒక రెమెడీ శుక్రుడికి. ఎందుకంటే శుక్రుడు నెగిటివ్గా ఉన్నప్పుడు ఇటువంటి డైవర్షన్స్ ఎక్కువగా ఇస్తాడు. కొంత మారల్ శాంక్టిటీ అంటాము, నైతిక విలువలు, నైతికంగా కొంత పవిత్రత, ఇవన్నీ కూడా పాటించినట్టయితే అది శుక్రుడికి ఒక రెమెడీగా పనిచేస్తుంది. శుక్రుడి యొక్క పాజిటివ్ ఆరాని మనం పెంచుకోగలము. అలాగే శుక్రుడు సుఖభోగాలకి వీటికి ఎక్కువగా ప్రోత్సహించే గ్రహం కాబట్టి చాలామంది ఇలాగ లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు లేదా ఇంట్లో వైవాహిక సమస్యలు ఉన్నప్పుడు డ్రింకింగ్కి అలవాటు పడుతుంటారు, తాగుడికి. దానికి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. అలా ఎప్పుడైతే వీరు తాగుడు ఇలాంటి వాటికి దగ్గర అవుతారో శుక్రుడు చాలా చాలా నెగిటివ్ అవుతాడు. వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, భార్యతో రిలేషన్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే వారి యొక్క ఆర్థిక స్థితి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అంటేనే లక్ష్మీకారకుడు. ఆర్థిక స్థితి కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. గుడికి వెళ్ళి హోమాలు పూజలు చేయించడం కంటే మన క్యారెక్టర్లో మార్పు తెచ్చుకోవడం అనేది ప్రతి గ్రహానికి కూడా మనం చేయాల్సినటువంటి బెస్ట్ రెమెడీ. అయితే ఏ గ్రహము ఏ ప్రాబ్లం ఇస్తోంది, ఎందుకు ఇస్తోంది, ఏ హౌస్లో ఏ గ్రహంతో కలిసి ఇస్తోంది అనే దాన్ని బట్టి దానికి కారణం ఏమై ఉంటుంది, పాస్ట్ లైఫ్ కర్మ ఏమై ఉంటుంది అని ఊహించి దానికి అనుగుణంగా మన ప్రవర్తనని మనం మార్చుకోవడం అనేది అద్భుతమైనటువంటి రెమెడీ ఎప్పుడూ కూడా. అది చాలా సత్ఫలితాలను ఇస్తుంది. చాలా వెంటనే చాలా త్వరగా కూడా ఆ ఫలితాలు జాతకుడు అనుభవించగలడు. శుక్రుడి విషయంలో కూడా ఎప్పుడు ఆడవారిని గౌరవించడము, తల్లిని గౌరవించడము, అక్క చెల్లెని గౌరవించడము, వారు అడిగిన కోరికలు తీర్చడము, వారు ఎప్పుడు ఆనందంగా ఉండేలా చూసుకోవడము, ఇది చాలా పెద్ద రెమెడీ శుక్రుడికి. ఇలా కనుక చేస్తున్నట్టయితే మిగతా ఏ రెమెడీస్ చేసినా చేయకపోయినా ఇటువంటి క్యారెక్టర్లో కనుక మార్పు తెచ్చుకున్నట్టయితే శుక్రుడి వల్ల వచ్చేటువంటి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మటుకు సమసిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.